దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో యేసయ్యానికి స్తోత్రం. ఏదైనా నీకే సాధ్యం. జాన్ ఇమాన్యుయల్ బిలీవర్ చర్చ్ తరపున మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనములు శుభాశీస్సులు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ రీతిగా మరి మీతో దేవుని వాక్యం ద్వారా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి కరుణను బట్టి ప్రభువును ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు వాక్య ధ్యానాంశం మీద అనగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనం వరకు మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదము మీ మీద కుమ్మరించబడేయడానికి గల శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో ఉన్నటువంటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఈరోజు వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ, శ్రోతలందరినీ దేవుడి పేరట నేను ఆస్వాదిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు అనగా మీ అందరికీ, మనందరికీ తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. సన్నిధి, పవర్ ఆఫ్ ప్రజెన్స్. సన్నిధి యొక్క పవర్ చాలా శక్తివంతమైంది. సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగా. మానవుని కరుణించేది, మానవుని కాపాడేది, మానవునికి ఆశీర్వాదాన్ని ఇచ్చేది ప్రజెన్స్ మాత్రమే, గాడ్స్ ప్రజెన్స్ మాత్రమే. ఈ లోకంలో పొజిషన్ నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదండి, కరుణని ఇవ్వలేదు, కటాక్షాన్ని ఇవ్వలేదు. ప్రజెన్స్ మాత్రమే. దేవుని సన్నిధిలో అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది. అందుకని ఈ మాట అన్నాడు, తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. మరొకసారి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలగజేయునుగాక. ఆస్వాదించి నిన్ను కాపాడునుగాక, ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములో 3 వాగ్దానాలు, 3 బ్లెస్సింగ్స్. గాక గాక గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా గాడ్ బ్లెస్సింగ్స్ ఓవర్ యూ. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద పొర్లి పొర్లి పారి దేవుని ఆయుష్ ఇచ్చినంత కాలం ఇటు ఆత్మీయంగాను ఇటు శారీరకంగాను ప్రభు నిన్ను దీవించబడాలి అంటే నువ్వు కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. 5 truths about God blessings over you. దేవుని ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడాలి అంటే, దీవించబడాలి. ఈ 3 ఆశీర్వాదాలు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, ప్రొటెక్షన్, నిన్ను కరుణించునుగాక, ప్రొవిజన్, నీ మీద తన సన్నిధిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను కనుక. పీస్, ప్రొటెక్షన్, ప్రొవిజన్, పీస్. పీస్ లేకపోతే ప్రొవిజన్స్ ఎన్నున్నా కూడా ప్రయోజనం లేదు. పీస్ ఉండి, ప్రొవిజన్ ఉండి, ప్రొటెక్షన్ లేకపోతే కేర్ లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఈ 3 బ్లెస్సింగ్స్ నీ మీద కుమ్మరించబడాలంటే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక 5 శ్రేష్టమైన ట్రూత్స్ నువ్వు తెలుసుకోవాలి. ఏమిటా విషయం అంటే, నెంబర్ 1, గాడ్ ఈజ్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. ఈ విషయం ఒక గమనించుకోవాలి. బ్లెస్సింగ్స్ సోర్సెస్ దేవుడేనండి, దేవుని సన్నిధే. గుర్తుంచుకోండి. ఈరోజు దేవుడిచ్చేటువంటి సోర్సెస్ బేస్ చేసుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. ఈరోజు వీక్షిస్తున్నటువంటి నీవు ఒకప్పుడు ఉద్యోగం లేదని ప్రార్థన చేసావు, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగమే ప్రయారిటీ ఇచ్చేసి ప్రజెన్స్ని పక్కన పెట్టేస్తున్నావేమో, జాగ్రత్త. బిడలు లేనప్పుడు దేవుని సన్నిధికి ప్రయారిటీ ఇచ్చావు. బిడలు వచ్చిన తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క బ్లెస్సింగ్స్ అన్నీ లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రజెన్స్లో ప్రార్థన చేసావు, సన్నిధిలో ఆ సన్నిధి కాంతిని మీద ఉపయోగింపజేసి ఆశీర్వాదాలు ఇచ్చింది. కానీ ఈరోజు నీవు సన్నిధిని ఆదివారం అంటే నిర్లక్ష్యాన్ని కనపరుస్తున్నావేమో. దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, వచ్చే విషయంలో కావచ్చు, దేవునికి దూరం అయిపోయే మనసు నీలో ఉందేమో. ఈ 3 ఆశీర్వాదాలు, ప్రొటెక్షను, ప్రొవిజను, పీస్, సంరక్షణ, వనరుల ద్వారా నీ పోషణ, 3వది సమాధానం, నెమ్మది కలగాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పటికీ తెలిసి తెలియక అజ్ఞాన స్థితిలో ఉన్నావేమో. ఈరోజు వింటున్నటువంటి నీవు తెలుసుకోవాల్సినవి ఏంటంటే, అయ్యా, ఆల్ బ్లెస్సింగ్స్ సోర్సెస్ నువ్వే.
అన్ని ఆశీర్వాదానికి వారసుడు నువ్వే అనే విషయం తెలుసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో బెస్ట్ లైఫ్కి అలాగే ఆశీర్వాదానికి సోర్సెస్ యెహోవా దేవుడని మనందరికీ తెలుసు. ఆయన ఆదాము నవ్వని క్రియేట్ చేసిన తర్వాత అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ కూడా సమకూర్చిన తర్వాత వాళ్ళని బ్లెస్ చేస్తున్నారు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని లోపరచుకోండి. బ్లెస్సింగ్స్కి సోర్సెస్ ఆయనే. ఎందుకంటే ఏదోని వనంలో అన్నీ ఆయనే సోర్సెస్ అన్నీ పెట్టేశాడు. నువ్వేమో కష్టపడి చెమటోచి సంపాదించి మొక్కలు నాటలా అక్కడ. ఆ సోర్సెస్ అన్నీ ఆయన ఇచ్చేసాడు. ఈరోజు అది మర్చిపోతున్నావేమో. నా కష్టం, నా ప్రతిఫలం, నేను కట్టుకున్నాను, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను సంపాదించుకున్నాను, ఇదంతా నా కష్టం అని గొప్ప చెప్పుకున్నావేమో. జాగ్రత్త. ఆ కష్టానికి కనికరం చూపించింది, కృప చూపించింది దేవుడు అనే విషయం మర్చిపోయి దేవుడిచ్చేటువంటి సోర్సెస్ మీదే నీ సోల్, నీ ఆత్మ, నీ ప్రాణం అంతా కూడా ఆధారపడి దేవునికి దూరం అయిపోతున్నావేమో. నెంబర్ 1 ట్రూత్ అబౌట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఓవర్ యూ. నీ మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అంటే, రక్షించబడాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకటి, అన్ని ఆశీర్వాదాలకు దేవుడే. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అదో నాకు లేమి కలగకపోవడం అనే రిసోర్సెస్ ఆయన కాపుదల అంటూ ఉన్నాడు. దేవుడు వారిని ఆస్వాదించాడు ఆదాము అని. లోకాసువార్త 24వ అధ్యాయం 51 వచ్చిన వరకు చూసినట్లయితే అక్కడ కూడా యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాడు. మీరు కలవరపడని మాకండి, నేను వెళ్ళిపోతున్నాను, మరలా మీ వద్దకు ఆదరణకర్త పంపిస్తాను, డోంట్ వర్రీ, మిమ్మల్ని ఆస్వాదించడానికి బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడని తెలియపరిచాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా చూసినట్లయితే గాడ్స్ ఆశీర్వాదానికి ప్రోత్సహించబడడానికి రెండవ సత్యం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదో వ్యక్తిగతంగా దేవుడు నిన్ను దీవించాడు. గాడ్ బ్లెస్సెస్ పర్సనల్లీ. వ్యక్తిగతంగా ప్రభు నిన్ను దీవించాడు. ఇక చదవబడినటువంటి 26 వచనాల్లో చూసినట్లయితే పర్సనల్గా ప్రభు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. నేనైతే దావీదు అంటాడు, నేను దేవుని కృపయందు నేను నమ్మకం ఉంచున్నాను, ఆయన రక్షణ బట్టి నేను హర్షిస్తున్నాను, ఆయనందు నేను ఆనందిస్తున్నాను, ఆయన నేను సంతోషిస్తున్నాను అని చెప్తా ఉంటాడు 36వ కీర్తన 5వ వచనంలో. పర్సనల్గా ప్రభు నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధగా వింటున్నావేమో, ఆ శ్రద్ధ నీ మీద గొప్ప ఆ ఆశీర్వాదానికి కారకుడుగా దేవుడు దీవించబోతున్నాడు. రెండవదిగా నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగతంగా ప్రభు నిన్ను దీవించాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట 24 నుంచి 26 వచనం చూస్తే పర్సనల్గా నీవు అని 6 సార్లు రాయబడి ఉంది. చూడండి మీరు కావాలంటే 24 వచనం. నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడునుగాక, నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయం చేసి నీకు సమాధానం కలుగజేయను. 6 times రిపీటెడ్గా 6 times యూ. ప్రభు ఎంత ప్రేమగల దేవుడు అండి. రెండవదిగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వ్యక్తిగతంగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నిన్ను కాపాడినా కాపాడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే దేవుడని నేను. తల్లి బిడ్డను మర్చినా, తండ్రి బిడ్డను మర్చినా నేను నిన్ను మరువను అంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకోడు నిద్రపోడు అంటున్నాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచినట్లుగా నేను నిన్ను దాస్తాను అంటున్నాడు. పగులు ఎండ దెబ్బ, రాత్రి వినేల దెబ్బ, రాత్రి వేళ కలుగు భయముకైను, పగట వేళ కలుగు బాణములకైను భయము లేకుండా, దిగులు లేకుండా నిన్ను తప్పిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉన్న నీ జీవితంలో ఆయన తన దేవదూతలను పర్సనల్గా నీకు అలాట్ చేసి ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. ఈరోజు నువ్వు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళి దగ్గర నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నావంటే పర్సనల్గా ప్రభు కేర్ చేసుకుంటున్నాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. నీ నైపుణ్యత కాదు, నీ టాలెంట్ కాదు, ఈ ట్రూత్ నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క కృప అనే విషయం, గ్రేస్ అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. పర్సనల్గా నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్నారు, మీ హస్బెండ్ క్షేమంగా తిరిగి వస్తున్నాడు, నువ్వు ఇంట్లో క్షేమంగా ప్రతి ప్రమాదకరమైనటువంటి వాటితో నివాసం చేస్తున్నావు నీ ఇంట్లో. అఫ్కోర్స్ నువ్వు బయటికి వెళ్ళకపోవచ్చు, నీ ఇంట్లో నువ్వు చేసే పనంతా ప్రమాదకరమైంది. కరెంట్ ప్రమాదకరమైంది, గ్యాస్ ప్రమాదకరమైంది, వాషింగ్ మిషన్, ప్రతిదీ కూడా నైఫ్స్ అన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి వాటితో నీవు జీవిస్తున్నావు. కానీ ఆ ప్రమాదకరమైనవి నీకు ప్రయోజనకరంగా మలుస్తున్నాడు. దేవుని ప్రేమ మలుస్తుంది. ప్రయోజనకరమైనవి ప్రమాదకరముగా కాకుండా, ప్రమాదకరమైనవి ప్రయోజనకరంగా ప్రభు నీకు
ఇస్తున్నాడంటే నువ్వు ఒంటరిగా నీ ఇంట్లో ఉన్నప్పుడు పర్సనల్గా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. నీ బిడ్డల్ని ప్రభు కాపాడుతున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. నీ పర్సనల్గా డ్యూటీలో ప్రొఫెషనల్లో ప్రభు నిన్ను కాపాడుతున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నావు, ఎన్నో ప్రమాదాలు చూస్తున్నావు. ఈ రోజు వరకు నువ్వు సురక్షితంగా ఈ టీవీ ఎవరో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నావు అంటే పర్సనల్గా ప్రభు నీ మీద కన్సన్ట్రేషన్ ఉంచాడు కాబట్టి, కనికరం చూపించాడు కాబట్టి ఈరోజు క్షేమంగా ఉన్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 మిలియన్స్ పీపుల్ ఉన్నారు, కానీ కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు, కానీ పర్సనల్గా ప్రభు అంటున్నాడు ఏం చెప్పండి, ఈచ్ వన్ ఒక్కొక్కరిని పిలుస్తూ ప్రభు అడుగుతున్నటువంటి మాట. ఆయన నీ కోసం వచ్చాడు. వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా బ్లెస్ చేయడానికి హీ కేమ్ ఫర్ యూ, హీ కేమ్ డౌన్ ఫర్ యూ. ఆయన పరలోకం నుండి ఈ లోకంలోనికి, ఈ భూలోకంలోనికి పర్సనల్గా నీ కోసం దిగి వచ్చాడు, వ్యక్తిగతంగా నీ కోసం దిగి వచ్చాడు. స్తోత్రం చెప్దాం. మరి ఆ వ్యక్తిగతంగా ప్రేమను చూపిస్తున్న యేసయ్యని పట్ల సత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఒకవేళ నిర్లక్ష్యం కలిగి ఉన్నావేమో ఈ సత్యాన్ని కలిగి ఉండు. మూడవదిగా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఓవర్ యూ. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడడానికి మూడవ సత్యం, నీ మనోనేత్రం తెరవబడాలి. ఒకటేంటంటే నేర్చుకున్నాం కదా, ఆ ఆశీర్వాదాలన్నింటికీ కూడా సోర్సెస్ ఆయనే. గాడ్ ఈజ్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. రెండవదిగా గాడ్ బ్లెస్సెస్ పర్సనల్లీ. ప్రత్యేకంగా అక్కడ 6 times రిపీట్ చేశాడు, యూ నీవు అని. అది తెలుసుకోవాలి. మూడవదిగా గాడ్ బెండ్స్ డౌన్ టు యూ బెనిఫిట్స్ యూ అండ్ us. ఏం చెప్పండి, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు తను తాను ధనవంతుడై ఉండి ఐశ్వర్యవంతుడై ఉండి కూడా దరిద్రుడుగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి బెండ్ అయి వచ్చాడు. ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ఫర్గివ్నెస్ని బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనం కంఫర్ట్గా ఉండడానికి, కంఫర్ట్ జోన్లో ఉండడానికి, డేంజర్ జోన్లో ఉన్నటువంటి మనము, డెవిల్ జోన్లో ఉన్నటువంటి మనము డిలైట్ జోన్లోకి రావాలి అని, డివైన్ జోన్లోకి రావాలని ఆయన మన కోసం డౌన్ అయ్యాడు, మన కోసం బెండ్ డౌన్ అయ్యాడు, తను తాను తగ్గించుకుని ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు బెనిఫిట్ జోన్లోకి రావాలి, నువ్వు బ్లెస్డ్ పర్సన్గా ఉండాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నువ్వు ఆ తత్వంతో కలిగి ఉన్నావేమో, అవగాహన లేనటువంటి తత్వంతో కలిగి ఉన్నావేమో. ఆయన తను తాను ఎంత తగ్గించుకున్నాడో నీ కోసం, అలాగే మనం కూడా అంత ఇదిగా తగ్గింది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. ఆయన చూడండి, 3వ వచనం చూస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక. ఇన్ని ఆశీర్వాదాలకు దేవుడు ఓ వారసుడిగా మనల్ని పిలిచాడు కాబట్టి 3 రకాలుగా ఆశీర్వాద ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, ప్రొవిజన్ ఇస్తున్నాడు, పీస్ ఇస్తునుగాక అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ప్రతి బ్లెస్సింగ్స్, ఆత్మపరమైన ప్రతి ఆశీర్వాదము, ప్రతి వరాన్ని దేవుడు మనకిచ్చారు. ఈరోజు నేను టీవీలో వాక్యం ఇలా చెప్పగలుగుతున్నామంటే ఆ వరం దేవుడు, ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చిందే. పరిచర్య మేము చేయగలుగుతున్నామంటే ఆశీర్వాదం. అలాగే నువ్వు డ్యూటీ చేయగలుగుతున్నావంటే, నీ ప్రొఫెషన్లో మంచిగా టాలెంట్ ఉపయోగిస్తూ ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నావంటే అది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అనే విషయం నువ్వు గమనించుకోవాలి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తమ కృపా మహిమను కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనకు ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషము ఉండవాలని జగత్తు పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హి చూజన్ us. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి పర్సనల్గా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్పిన మాటగా ఎవరైతే తనను అంగీకరిస్తారో, తను అంగీకరించిన వారందరికీ తన పిల్లలవడానికి అధికారాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఆయన పరలోకముల నుండి భూలోకంలోనికి దిగి వచ్చాడు. బెండ్ డౌన్. నీ కోసం నా కోసం ఆయన ఏమైనా చెప్పండి, తగ్గించుకున్నాడు. మనము హైట్గా ఉండడానికి, మనం ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఈరోజు ఇన్ని బెనిఫిట్స్ నువ్వు అనుభవిస్తున్నావు, మంచి ఆహారాన్ని తింటున్నావు,
మంచి ప్రోటీన్ ఫుడ్ తింటున్నావు, మంచి మినరల్తో ఉన్నటువంటి ప్రోటీన్స్తో ఉన్నటువంటి ఆహారం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ బెనిఫిట్స్ ఎందుకు ఎవరిచ్చారు చెప్పండి? ఎవరు అనుగ్రహించారు? ప్రభు నీకు అనుగ్రహించాడు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు బిండ్ అయ్యాడంటే సంతోషాన్ని ఇవ్వడానికి, హోప్లెస్లో ఉన్నటువంటి నీకు హోప్ని ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి, నిన్ను మంచి నీతి మార్గంలో నిన్ను నడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన నిన్ను విడిపించడానికి, రెడెంప్షన్, విమోచించడానికి, విడిపించడానికి వచ్చాడు. అడాప్షన్ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన నిన్ను దత్తపుత్రునిగా, స్వీకృత పుత్రునిగా ఆయన చేసుకోవడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అది 1:3 ఎఫెసీయులకు రాసిన పత్రికలో విషయం. అది ఈరోజు నువ్వు గమనిక చేసుకోవాల్సిన విషయం. 3వదిగా 4వదిగా చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు నీ మీద కుమరించబడడానికి తెలుసుకోవాల్సిన 4వ సత్యం ఏంటంటే గాడ్ బ్లెస్సెస్ యాజ్ ఏ ఫాదర్ టు హిస్ చైల్డ్. తండ్రి తన కుమారుణ్ణి ఎంతగా దీవిస్తున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను దీవించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అనే విషయం మర్చిపోవద్దు. ఎలా కంపేర్ చేస్తాడు చూడండి. ఫాదర్ టు హిస్ చైల్డ్. ఫాదర్ చిన్నపిల్లవాడిని అదవుతాన్ని ఎంత ఎత్తున్నా సరే, ఫాదర్ ఎంత ఆజానుభవుడై 6 అడుగులు ఉన్నా సరే, కుమారుడు 2 అడుగులు ఉన్నా సరే, నాకంటే ఎత్తుగా ఉండాలని, నాకంటే హైట్గా ఉండాలని తన 2 చేతులతో ఎత్తుకొని, తనకంటే పైకి ఎత్తుకొని అలా ప్రేమతో పలకరిస్తూ మనల్ని ఆనందింపజేసేటువంటి దేవుడు మన దేవుడు. నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన పిల్లలు ఉన్నటువంటి మనల్ని, మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కూడా ఆయన ఏం చేశాడంటే అంతగా ఉన్నతమంగా ఉండాలి అని ఆయనేమో డౌన్ అయ్యాడు, మనల్నేమో ఆయన అప్లో ఉంచుతున్నాడు. ఆ విషయం గుర్తుంచుకోవాలి. తండ్రి పిల్లవాడిని ఎత్తుకునేలా పై చూపాను. దాని అర్థం ఏంటి? ఫాదర్ బికెమ్ డౌన్ అండ్ చైల్డ్ బికెమ్ అప్. నువ్వు చూస్తే ఆ పిల్లవాడు చూస్తే భూమికి 2 అడుగులే ఉంటాడు, కానీ ఫాదర్ 6 feet ఉంటాడు. బట్ వాట్ ఈస్ ద ఫాదర్ లవ్? ఫాదర్ మైండ్ ఏంటి? నా కుమారుడు నాకంటే చిన్నవాడైనా వాడు పెద్దవాడుగా ఉండాలి కాబట్టి అని నేను తగ్గించుకుని కుమారుడిని హైట్ చేసినట్లుగా నిన్ను కూడా ఈరోజు హైట్ చేశాడు, హైలైట్లో ఉంచాడు, ఆ ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇంతగా లిఫ్టప్ అవుతున్నావు అంటే కారణం నీ టాలెంట్ కాదు, నీ వనరులు కాదు, నీ వసతులు కాదు, ఏది కదండి, కేవలము దేవుని యొక్క ఆశీర్వాదమే. ఈరోజు నువ్వు ప్రొటెక్షన్ చేయబడుతున్నావు. ఈరోజు ఏ రోజుకి ఏది కావాలంటే అది ప్రొవిజన్ పొందుకోగలుగుతున్నావు. ఆ ప్రొటెక్షన్ ద్వారా, ప్రొవిజన్ ద్వారా సమాధానంగా నువ్వు ఉండగలుగుతున్నావు. కోర్స్ నీ వనరులు, నీ స్టాండర్డ్ బట్టి జీతం 10,000 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు, నీకున్న దానిలోనే సమాధానంగా నెమ్మదిగా ఉంటున్నావు అంటే 4వ సత్యం తెలుసుకోవాలి. గాడ్ బ్లెస్సెస్ యాజ్ ఏ ఫాదర్ టు హిస్ చైల్డ్. హీ ఈజ్ ఇన్ హెవెన్, వీఆర్ డౌన్. ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ, మన భూలోకంలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమ ద్వారా, ఆయన ఆదరణ ద్వారా, ఆయన కంఫర్ట్ ద్వారా మనం ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నాం. ఆయన సంపూర్ణమైనటువంటి విమోచన కలిగినటువంటి వారిగా మనం ఉండగలిగామంటే దానికి కారణం ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం. 4వ సత్యం ఏంటంటే ఆయన ప్రేమ గలటువంటి దేవుడు. ఆయన గాడ్ బ్లెస్సెస్ యాజ్ ఏ ఫాదర్ టు హిజ్ చైల్డ్. తండ్రి తన కుమారుని ప్రేమించినట్లుగా, తండ్రి తన కుమారుని ప్రేమించినట్లుగా పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నావంటే కారణం ఏంటి? ఈరోజు నువ్వు ఎంత అప్పులో ఉన్నావంటే ఆ కారణం ఏంటి? హీఈస్ ఇన్ డౌన్. ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఈరోజు నువ్వు పర్ణశాల ఫెసిలిటీస్ అనుభవిస్తున్నావు, కారణం ఆయన పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఆయన పర్ణశాలలో జన్మించినట్లయితే, ఒక మంచి ప్యాలెస్లో జన్మించినట్లయితే ఈరోజు మనకు పాక బ్రతుకులుగా ఉండేవి, పాక జీవితాలుగా ఉండేవి, పేద జీవితాలుగా ఉండేవి. కానీ యేసయ్య పాకలో పుట్టాడు. ఈరోజు మనం ప్యాలెస్ ఫెసిలిటీస్ అనుభవిస్తున్నాం. దట్ ఈస్ నాట్ యువర్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ నాట్ యువర్ కమ్యూనిటీ, దట్ ఈస్ నాట్ యువర్ కమర్షియల్, దట్ ఈస్ నాట్ యువర్ స్టేటస్, దట్ ఈస్ నాట్ యువర్ పొజిషన్. నీ హోదా కాదు, నీ పరపతి కాదు, నీ గంత కాదు, కేవలము ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే, కృపే. ఆనాడు ఆదాము అవ్వని ఆది కాలంలోనే ఆశించాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని చెప్పిన రీతిగా ఆనాడు వాగ్దానం ఈరోజు వరకు నీకు భూమి మీద ఉన్నటువంటి జనులందరి మీదకి దేవునికి ఇష్టమైనటువంటి వారి పట్ల ఆ వాగ్దానం నెరవేర్చబడతా ఉంది. కాబట్టి 4వదిగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద రావడానికి 4వదిగా తెలుసుకోవాల్సిన విషయం గాడ్ బ్లెస్సెస్ యాజ్ ఏ ఫాదర్ టు హిస్ చైల్డ్. 5వదిగా ఆఖరిగా చెప్పి మనం ముగించుకున్నాం.
గాడ్స్ బ్లెస్సింగ్స్ బ్రింగ్స్ పీస్. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు కేవలము భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాదు, సమాధానాన్ని కూడా తీసుకుని వస్తుంది, నెమ్మదిని తీసుకుని వస్తుంది, ధైర్యాన్ని తీసుకుని వస్తుంది. ఈరోజు అన్నీ ఉన్నప్పటికీ కూడా భయము దిగులుతో ఎంతగానో వేదన పడతా ఉన్నారు. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఈ మధ్య మన 13వ తారీఖున జరిగినటువంటి ఎలక్షన్స్లో కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టారు, పరపతి కలిగి ఉన్నారు, గంత కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి పీస్ లేదు. ఎవరు గెలుస్తారో తెలియదు, ఎవరికి ఆ సీటు వరిస్తుందో తెలియదు, ఎవరు అధికారం వస్తుందో తెలియదు, ఎవరు గెలుస్తారో తెలియదు. ఏంటి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, టెన్షన్తో ఉన్నారు. పీస్ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి భద్రతలు లోపిస్తున్నాయి కొన్ని ప్రదేశాల్లో. ఒక్కొక్కరు నెమ్మది లేదు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, వాళ్ళ ఆస్తి అంతస్తు నెమ్మదిని ఇవ్వలేవండి, సమాధానాన్ని ఇవ్వలేవండి. ఇవ్వగలిగేది ఒకటే, నెమ్మదిని ఇవ్వగలిగేది ఒకరే. ఎవరంటే ఆయన దేవుడు. గాడ్స్ బ్లెస్సింగ్ బ్రింగ్స్ పీస్. దేవుడికి ఆశీర్వాదాన్ని, సమాధానం తీసుకుని వస్తుంది అన్నాడు సఖ్యాకాండం. అది యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలగజేయు. నీకు సమాధానం కలగజేసేది ఏంటి? హిజ్ ప్రజెన్స్. ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగినప్పుడు ఆ సన్నిధి ఏం చేస్తుందంటే నీకు సమాధానాన్ని కలుగజేస్తుంది. అంటే సమాధానం అటువంటి ఆశీర్వాదం, సమాధానం అంటే దీవెనలు తీసుకుని వచ్చేటువంటిది గాడ్స్ బ్లెస్సింగే, హ్యూమన్ బ్లెస్సింగ్ కాదు. హ్యూమన్ బ్లెస్సింగ్స్ ఎసెట్స్ని తీసుకొస్తుంది కావచ్చు, హ్యూమన్ బ్లెస్సింగ్స్ ఎడ్యుకేషన్ తీసుకురావచ్చు, కానీ పీస్ని ఎక్కడ తీసుకురాగలుగుతారు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లును కట్టుకోగలుగుతారండి, కానీ ఆ ఇంట్లో నివాసం చేయడానికి నెమ్మది ఎక్కడ కొనుక్కుంటావు? ₹1,00,000 పెట్టి బెడ్ కొనుక్కుంటావు, బెడ్ మీద హ్యాపీగా పండుకోవడానికి స్లీపింగ్ నిద్రని ఎక్కడ కొనుక్కుంటావు? ఆ నిద్రపోయే ఆశీర్వాదం ఎవరు ఇస్తారు? ₹1,00,000 మీద బెడ్ మీద పడుకున్నప్పటికీ నిద్ర ఎవరు ఇవ్వగలుగుతారు? అక్కడ కొనుక్కుంటావు, అది ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేరు ఆ బ్లెస్సింగ్. కొంతమందికి చాప మీద, కింద కటిక చాప మీద నిద్రపోయినా హ్యాపీగా నిద్రపోతాడు. ఎవరిచ్చారు ఆ బ్లెస్సింగ్? దేవుడు ఇచ్చేటువంటి ఆ బ్లెస్సింగ్. ఇల్లు, సమాధానం, సంతోషం ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేరు. నెమ్మదిని ఇవ్వగలిగేది దేవుడు ఒక్కడే, సమాధానం ఇవ్వగలిగేది ఒక్కడే. అందుకని అన్నాడు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఏమిటా బ్లెస్సింగ్? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలగబో సమాధానకర్తకు దేవుడు. భూమి మీద తన ప్రజలందరికీ కూడా సమాధానాన్ని ఇవ్వడానికి, నెమ్మదిని ఇవ్వడానికి ఆయన రక్షకుడిగా జన్మించాడు. 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి ఈ భూలోకంలో సమాధానం ఇచ్చాడు. ఆయనకు పంచనామాలు యెషయా గ్రంథంలో రాశాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చలుగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఆ పంచనామాల్లో ఒక నామం సమాధానకర్త. హీస్ గివర్, పీస్ మేకర్. కాబట్టి ఈరోజు వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆశీర్వాదాలు ఒకటి, యెహోవా నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడును గాక. నువ్వు బ్రతికినంత కాలము దేవుడు ఎటువంటి దురాత్మ, శేఖర శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, ఆకాశ మండల వాయు సమేత శక్తుల చేత పీడించబడుతున్నావేమో, కాపాడగలిగేది గాడ్ ఒక్కడే, దేవుడే, దేవుని సన్నిధే. ఇంకా ఈరోజు వీక్షించిన నీవు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నిరక్షణ కలిగి ఉన్నావేమో, పర్సనల్గా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఇంట్లో కూర్చుని వీక్షించి ఆదివారాలు వేస్ట్ చేస్తున్నావు. లేదు, దావీదులాగా దేవాలయానికి వెళ్ళు. నువ్వెంత కోటీశ్వరుడైనా, ఎంప్లాయీ అయినా, లక్షాధికారి అయినా, దావీదులాగా దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నట్లుగా కాపాడగలగాలంటే దేవుని సన్నిధికి వెళ్ళు. నెంబర్ 1, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి వెలుగు నువ్వు బ్రతికినంత కాలము నిన్ను కరుణించునుగాక. ప్రొవిజన్, ఏదీ లోటు లేకుండా అన్ని విషయాల్లో కూడా కరుణ కటాక్షంతో నీ గిన్నె నిండి పొర్లి పొర్లి పారునుగాక. మూడవదిగా, యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయునుగా. పీస్. ఇఫ్ యు వాంట్ ప్రొటెక్షన్, ఇఫ్ యు వాంట్ ప్రొవిజన్, ఇఫ్ యు వాంట్ పీస్, యూ క్యాన్ గెట్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. 5 resources, 5 truths, God's blessings over you. Number 1, God is the sources of blessings. Don't think negatively. Number 2, God blesses us personally. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా దీవిస్తున్నాడు. 6 times మెన్షన్ చేశాడు, అక్కడ గుర్తుంచుకో.
ఎవరు నేను పట్టించుకో. నెంబర్ 3, గాడ్ బెండ్స్ డౌన్ టు బెనిఫిట్ అస్, బెనిఫిట్ యూ. దేవుడు నేను దీవించడానికి ఆయన బెండ్ అయ్యాడు, నువ్వు కూడా బెండ్ అవు. నువ్వు ఉన్న స్థలంలోనే తల ఉంచి సరిగా వేడిన శంకర్లాగా తగ్గించుకుని దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి బెండ్ అవటం నేర్చుకో. నెంబర్ 4, గాడ్ బ్లెస్సెస్ అస్ ఫాదర్ టు హిస్ చైల్డ్. ఒక కుమారుని తండ్రి ఎంతగా కేర్ చేసుకోవాలి, సెక్యూర్గా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగే యేసయ్య కూడా ఈరోజు నిన్ను అంతగా కేర్ చేసుకోవాలనుకుంటున్నాడు, సెక్యూర్ చేయాలనుకుంటున్నాడు. 5వదిగా ఆఖరిదిగా గాడ్స్ బ్లెస్సింగ్స్ బ్రింగ్స్ పీస్. దేవునికి ఆశీర్వాదం, సమాధానం. ఈ 5 పంచగాయముల ద్వారా యేసు ప్రభువారు శిలువలో కాచినటువంటి ఆ యొక్క పంచగాయముల ద్వారా ఈ పంచ సత్యాలు నువ్వు తెలుసుకోగలిగితే పంచభూతముల ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకోగలుగుతావు. మరి అలాంటి తీర్మానం నువ్వు చేసుకోగలిగితే ఇప్పుడు నువ్వు ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను ఈ 3 ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను దీవించునుగా. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, ఈరోజు వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరి పైన మీరు ఇచ్చినటువంటి 3 ఆశీర్వాదాలు ఆశీర్వించి వారిని కాపాడు నాయన. నీ సన్నిధి ప్రకాశింపజేసి వారిని కరుణించు నాయన. వారి మీద వ్యక్తిగతంగా, పర్సనల్గా, వారి కుటుంబం మీద, వారి పొజిషన్ మీద నీ సన్నిధిని కాంతి ఉదయింపజేసి సమాధానం లేని కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించునుగా. ఈ 3 ఆశీర్వాదాలకు కారణం ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వాళ్ళ మీద ఓవర్ఫ్లో అవ్వడానికి ఈ 5 విషయాలు తెలుసుకునేటువంటి కృప ఇవ్వండి. నువ్వే ఆశీర్వాదానికి కారణము అయా. వ్యక్తిగతంగా జీవించే దేవుడు నీవే. నా కోసం తగ్గించుకుని ఈ లోకంలోనికి వచ్చావు నాయన. అయా తండ్రిలాగా పాలిస్తున్నావు, తల్లిలాగా లాలిస్తున్నావు, కుమారుడిని నన్ను చూస్తున్నావు. సమాధానానికి ఆశీర్వాదం నువ్వే నాయన, నీ సన్నిధే. కాబట్టి ఈ విషయాల ద్వారా ఆశ్రయించండి, నీ కృప నడిపించండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదంటాడు భక్తుడు. నీ కుడి హస్తములో నిత్యము సుఖక్షేమములు ఉన్నాయి నాయన. ఈ డేవిల్ డేస్లో సుఖక్షేమంతో నింపి పెంపాప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని మాకు మేము నీ దక్షిణాస్తాలు కాపు చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్య